సూర్యాపేట జిల్లా ఏర్పడిన తర్వాత మాత్రం సూర్యాపేట రోజు రోజుకు పెద్ద ఎత్తున కూడా వారి వారి పనుల నిమిత్తం ప్రజలు రావడం జరుగుతుంది. సూర్యాపేట జిల్లాలో 48 వార్డులకు గాను ఇప్పటికే సుమారు 1,38,000 జనాభా కలిగి ఉంది. దాంతోపాటు ప్రతి నిత్యము 20,000 మంది కూడా వారి వారి పనుల నిమిత్తం సూర్యాపేట జిల్లా కేంద్రానికి వస్తున్నారు. కానీ ఇక్కడ సూర్యాపేట జిల్లా మాత్రం ఇక్కడ మనం చూస్తున్నాము, ట్రాఫిక్ సిగ్నల్ లేక మాత్రము వాహనదారులు ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మన దగ్గర సూర్యాపేట వ్యక్తి వాహనదారుడు వారి మాట చూస్తున్నాం. అలా చెప్పండి, అసలు ట్రాఫిక్ సిగ్నల్ గురించి మీ అభిప్రాయం? సూర్యాపేట జిల్లా ఏర్పడి 7 సంవత్సరాలు అయిందండి. ఈ రోజు కూడా సిగ్నల్ ఏర్పాటు చేసారు. నిరుపయోగంగా అవి కొద్ది రోజులు 2-3 నెలలు నడిచినాయి, నిరుపయోగంగా మారినాయి. ఈ రోజు రోజుకి సూర్యాపేట జిల్లాలో 50,000 జనాభా నిత్యం రద్దీ పెరిగిపోయింది. ఈ కొత్త బస్టాండు, హైటెక్ బస్టాండ్ ఒక దగ్గర ఉండడం, ఫ్లైఓవర్ చిన్న కావడం, బస్సులు కూడా ఏసీ బస్సులు కూడా తిరగలేకపోతున్నాయి. నిత్యం మాన్యువల్గా మెయింటైన్ చేయడం కూడా ట్రాఫిక్ పోలీసులు చాలా ఇబ్బంది పడుతున్నారు. పాదచారులు కానీ వాహనదారులు కానీ ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, ప్రమాదాలు జరుగుతున్నాయి. దీని గురించి చర్యలు తీసుకోవడానికి పోలీసు యంత్రాంగం అసలు ఏమాత్రం కూడా స్పందన లేకుండా తయారైపోయింది. దీని గురించి ఉన్నతాధికారులు పట్టించుకొని సిగ్నల్ ఏర్పాటు చేస్తే అందరికీ ఉపయోగంగా మారుతుందని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పండి, ఇప్పుడు గత జిల్లా ఏర్పడిన తర్వాత కొన్ని రోజుల వరకు సిగ్నల్ నడవడం జరిగింది. అది ఏమైనా ఇప్పుడు దిష్టిబొమ్మ లాగానే ఉంది. దీని మీద అధికారులు స్పందిస్తలేరు. ఎట్లా ముందుకు పోతే బాగుంటుంది? ఇది మళ్ళీ సిగ్నల్స్ మళ్ళీ ఏర్పాటు చేసి కొంచెం రోడ్డు కూడా ఎడల్పు చేస్తే అందరికీ ఉపయోగంగా మారుతుందని ఒక అభిప్రాయం. ఓకే, మనం చూస్తున్నాము ఇప్పుడు ఎవరైతే ఉన్నారో సూర్యాపేట పౌరులు కావచ్చు, వాహనదారులు, వాళ్ళు చెప్పేది ఏంటంటే సూర్యాపేట జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత మాత్రం పెద్ద ఎత్తున కూడా వాహనాలు కావచ్చు, లేకపోతే ప్రజలు కూడా రోడ్డుకు ఎక్కుతున్నారు. అంతేకాదు ఇది సూర్యాపేట జిల్లా కేంద్రం కావడం వల్ల దాంతోపాటు ఇది విజయవాడ, ఇటు హైదరాబాదు రాష్ట్ర రాజధానుల 2 రాష్ట్ర రాజధానుల మధ్య ఉండటం వల్ల పెద్ద ఎత్తున కూడా జనాభా రావడం జరుగుతుంది. అంతేకాదు మనం చూస్తున్నాము ఇప్పుడు సిగ్నల్స్ లేక పోలీసులు ఎంత ఇబ్బంది పడుతుందో చూస్తున్నాం. ఎందుకంటే ఒకవైపు ఇది హైదరాబాద్ పోయే రోడ్డు, ఒకవైపు ఇటు కుడకూడ పోయే రోడ్డు, ఇటు టౌన్ పోయే రోడ్డు, ఇటు విజయవాడ పోయే రోడ్డు, పెద్ద ఎత్తున కూడా వాహనాలు రావడం జరుగుతుంది. అంతేకాదు ఫ్లైఓవర్ ఉండటం వల్ల కొంత ఉపశమనం కలుగుతున్నా కూడా మిగతా కూడా చాలా ఇబ్బంది పడే అవకాశం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇప్పటికే దీన్ని మాత్రము సూర్యాపేట మున్సిపల్ గత కొన్ని సంవత్సరాల క్రితం 7 సంవత్సరాల క్రితము సూర్యాపేట మున్సిపల్ ఆధ్వర్యంలో మాత్రం 10 లక్షల రూపాయలు పెట్టి సిగ్నల్స్ పెట్టడం జరిగింది. అయినా కూడా అది నామమాత్రమే అని చెప్పవచ్చు. ఎందుకంటే సూర్యాపేట జిల్లా కేంద్రంలో కొత్త బస్టాండ్ వద్ద ఒకటి, మన పిఎస్ఆర్ సెంటర్లో ఒకటి, కోర్టు చౌరస్తాలో ఒకటి పెట్టడం జరిగింది. అయితే ఆ 2 మాత్రం ఇప్పటికే రోడ్డు వెడల్పు కార్యక్రమంలో తీసేయడం జరిగింది. అయినా ఇప్పటి వరకు కూడా వాటికి మోక్షం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాము కొత్త బస్టాండ్ ప్రాంతంలో మాత్రం పెద్ద ఎత్తున కూడా రోజు వేలాది మంది వాహనాలు రావడం జరుగుతుంది. ఇక్కడ సిగ్నల్ లేకపోవడం వల్ల ట్రాఫిక్ పోలీసులు తీవ్రంగా ఇబ్బందులకు గురవుతున్నారు. అంతేకాదు ఎందుకంటే ఉదయం 10 గంటలు కావచ్చు, లేకపోతే సాయంత్రం 5 గంటలకు మాత్రం పెద్ద ఎత్తున వాహనాలు రావడంతో ట్రాఫిక్ సిబ్బందితో పాటు వాహనదారులు కూడా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఏది ఏర్పడి కూడా ఇప్పుడు సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారు కావచ్చు, జిల్లా ఎస్పీ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఖచ్చితంగా సూర్యాపేటలో ట్రాఫిక్ సిగ్నల్ ప్రోత్సహించవలసిన అవకాశం ఉంది. మన దగ్గర ఇంకో వ్యక్తి అన్న, చెప్పండి, ట్రాఫిక్ సిగ్నల్ లేక ఎట్లా ఉందన్న? చాలా ఇబ్బందికరంగా ఉంది సార్. యాక్చువల్గా సూర్యాపేటని ఈ ఫ్లైఓవర్ కట్టి ఒక గోడలా కట్టి 2 భాగాలు చేసినట్టుగా ఉంది. ఇది పాలకుల వైఫల్యం అని అనుకుంటున్నాను నేనైతే. చాలా ఈవినింగ్ అయితే మాత్రం చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మార్నింగ్ కాలేజెస్కు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది సార్ ఇది. ఓకే, మనం చూస్తున్నాం ఏ వాహనదారిని కలిసినా కూడా వాళ్ళు చెప్పే బాధ ఏంటంటే ఖచ్చితంగా ఉదయం కావచ్చు, సాయంత్రం కావచ్చు చాలా ఇబ్బందులు పడుతుందని చెప్తున్నారు. అలా చెప్పండి, ఎట్లా ఉంది ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం వల్ల? ట్రాఫిక్ సిగ్నల్ లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా ఉన్నది. చాలా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి. కొంచెం ఎమర్జెన్సీలో వచ్చినప్పుడు కూడా చాలా ప్రాబ్లమ్స్ తో ఉన్నది. ఖచ్చితంగా మాత్రము ఈ ట్రాఫిక్ సిగ్నల్ విషయంలో మాత్రము వాహనదారులు కూడా చెప్తున్నారు, ఎమ్మటే దీన్ని పునరుద్ధరించవలసిన అవకాశం ఎంతమంది చెప్తున్నారు. అంతేకాదు మనం చూస్తున్నాం ఇక్కడ కొత్త బస్టాండ్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఆటోలు ఆగటం వల్ల కూడా చాలా ఇబ్బందులు గురవుతున్నారు. ఇప్పటికైనా ట్రాఫిక్ పోలీసులు దీన్ని ఖచ్చితంగా నియంత్రించాల్సిన అవసరం ఉంది. మనం చూస్తున్నాము ఇప్పుడే కొత్త బస్టాండ్ దగ్గర వందలాది మంది వాహనదారులు కూడా రోడ్డు ఎక్కడం జరిగింది. ఎక్కడ చూసినా కూడా ట్రాఫిక్ మాయమైంది. ఖచ్చితంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ సమాజానికి, తెలంగాణ రాష్ట్ర బీసీ ప్రజలకు మీ బిడ్డ టీన్మార్ మల్లన్న ఖడ్గం పట్టుకొని ఉన్నాడు.
ఇంకొక లెక్క